హరి ఆ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. రహస్య ప్రకాశం చేసింది ఎవరు? జాఫ్రీ హడ్సన్. పవిత్ర గ్రంథాలని చదివే విధానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక పవిత్ర గ్రంథాలనే కాదు, ఏదైనా కానీ చదివే విధానం, తెలుసుకునే విధానం, గ్రహించే విధానం ఒకటి ఉన్నది. అది అన్ని చోట్ల పనికొస్తుంది. మన నిత్య జీవితంలో మనం ఒకళ్ళకొకళ్ళము మాట్లాడుకుంటున్నాం, అక్కడ కూడా అది పనికొస్తుంది. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? దైవముతోనే. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవంతో మాట్లాడుతున్నాను. దైవమే ఈ రూపంగా, మీ రూపంగా అక్కడ నిలబడి ఉన్నాడు. మీ రూపంగా ఇక్కడ నిలబడి ఉన్నాడు. మీరెవరితో మాట్లాడుతున్నారు? దైవంతోనే. దైవము ఈ రూపంతో, నా రూపంతో ఇక్కడ నిలబడి ఉన్నాడు.
దైవమే, సమస్తము దైవమే అన్నదానికి రావడం కోసం ఈ పద్ధతిలో మనం అధ్యయనం చేసుకుంటాం. అట్లా ఇచ్చారు. రహస్య ప్రకాశం అంటే అది రహస్యాన్ని ప్రకాశింపజేయటం, వెల్లడి చేయటం, తెలిసేటట్టుగా చేయటం. రహస్యం ఏంటి అంటే దైవం. అంటే మనకు తెలిసేది దైవం కాదా అంటే మనకి స్థూలముగా మనకి కనిపిస్తున్నది. ఇది దైవం కాదా అంటే ఇది కూడా దైవమే. దీనికి ఆధారమైన వాడు దైవమే. దైవమే ఈ రూపంగా సముద్రం నుంచి అలా ఎలాగైతే వచ్చిందో, సముద్రం నుంచి అలా విడిపడినట్టుగా ఎలాగ అనిపించిందో, విడిపడకపోయినా సముద్రముకి అలాకి భేదం లేదు. అభేద స్థితి. అయినా గాని 2 వస్తువులుగా ఉండి వేరుగా ఉన్నట్టుగా అనిపించింది. అట్లాగే ఇది కూడా. మనందరము దైవ స్వరూపులం. ఉన్నది దైవమే ఒక్కటే అన్నది తెలియటం తెలియచెప్పటం కోసం ఈ అధ్యాయం. ఇప్పుడు జీసస్ ఏం చేస్తున్నాడు? ఒక చిన్న సంఘటన జరిగింది. ఆయన వెళ్తుంటే పండు ఇవ్వమన్నాడు. పండు లేదు అక్కడ. ఆకులు మాత్రమే ఉన్నాయి. పండు లేదు. కాయలు లేవు. దాంతో దాన్ని శపించాడు ఆయన. అంటే ఆయన ప్రేమమూర్తి కదా! శపించడం ఉంటుందా? సరే శపించాడు. శపించి అప్పుడు ఇంకేం చెప్తున్నాడు? వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆయన మాట అనంగానే ఎండిపోయింది ఇది. అంటే చనిపోయింది. ఈ శిష్యులందరూ ఆశ్చర్యపడుతుంటే శిష్యులతో అంటున్నాడు. నమ్మకము, విశ్వాసము, ఫెయిత్ అండ్ డౌట్ నాట్. Ye shall not only do this which is done to the fig tree. అంటే సందేహము లేని అటువంటి చోట ఇప్పుడు మనం విశ్వాసము అనేది 2 పద్ధతుల్లో మనకు వస్తూ ఉంటుంది. ఒకటి బలవంతంగా విశ్వసించాలి, ఆయన్ని విశ్వసించాలి, దైవాన్ని విశ్వసించాలి. విశ్వసిస్తే గాని మనము ఈ కష్టాల నుంచి గట్టెక్కడం గాని ఇవన్నీ మంచి జరుగుతుంది మనకి. కాబట్టి దైవాన్ని మనం విశ్వసించాలి. క్రీస్తు యందు మనము విశ్వాసం ఉంచాలి. లేకపోతే ఫలానా వాళ్ళ యందు మనము విశ్వాసం ఉంచాలి అని పదే పదే ఒక అలవాటుగా నిరంతరము అదే ధ్యాసగా ఉండడం అనేది ఒకటి. దానివల్ల నెమ్మదిగా పూర్తి విశ్వాసంలోకి వస్తాము. కానీ అది పూర్తి అయిందా అంటే ఇంకొక పద్ధతి ఏంటి? దీని యొక్క అమెరికా కూర్పు తెలుసుకోవడం ద్వారా. ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు తెలిసేటప్పుడు కల్లా అవగాహనతో ఉన్నది దైవమే. కాబట్టి ఇంకా విశ్వసించడం ఇంక ప్రత్యేకంగా మనము ఆయన విశ్వసించాలి అన్నది కూడా ఉండదు ఇక మనకు. ఉన్నదే దైవం. ఇంకా అట్లా వెళ్ళిపోతుంటాం. శుకుడు వెళ్ళిపోయినట్టుగా. సుఖ మహర్షి దిగంబరంగా వెళ్ళిపోతున్నాడు. అక్కడ స్త్రీలు స్నానం చేస్తుంటే వాళ్ళెవరు కదలలేదు. వాళ్ళ మానాన వాళ్ళు స్నానం చేస్తున్నారు. అరే పురుషుడు వెళ్తున్నాడు అని అయ్యో అని సిగ్గుగా దాక్కోవటం గాని అట్లాగా చేయలే వాళ్ళు. సరే ఆ శుకుడు కోసం అని చెప్పి వాళ్ళ నాన్న అయినటువంటి తండ్రి వ్యాస మహర్షి సుఖ అని పిలుస్తూ ఆయన వెంటబడ్డాడు వెనక నుంచి. ఈయన్ని చూసేటప్పుడు కల్లా వాళ్ళకి సిగ్గు తెలిసింది. అయ్యో అని చెప్పి బట్ట కప్పుకున్నారు.
సుకుమహర్షి ఏంటనమాట మొత్తంగా అవగాహనతో ఆత్మదర్శనంలో ఉన్నాడు. బలవంతంగా కాకుండా. అందులో మనం ఫెయిత్ అనేది ఇప్పుడు బలవంతంగా కాకుండా, సరే బలవంతంగా తెచ్చుకున్నా గాని కొన్ని రోజులకి ఆ విశ్వాసం వల్ల కొన్ని శక్తులు మనకి వనగూడుతాయి. ఆ శక్తులతో వాక్శుద్ధి వస్తుంది. ఆ వాక్శుద్ధి వల్ల మనం ఏదంటే అది జరిగిపోతుంది. ఈ పర్వతం ఇక్కడి నుంచి కదిలి ఎళ్ళిపోయి సముద్రంలోకి ఎళ్ళిపోవాలిది అనంటే ఎళ్ళిపోతుంది అంటున్నాడు జీసస్. But also if ye shall say unto this mountain, be thou removed and be thou cast into the sea, it shall be done. ఇక్కడి నుంచి తొలగింపబడి సముద్రంలో సముద్రంలోకి విసిరివేయాలి దీన్ని. సముద్రంలోకి వెళ్ళిపోవాలి ఇది. అంటే వెళ్ళిపోతుంది. అండ్ ఆల్ థింగ్స్ వాట్సెవర్ ye shall ask in prayer, believing ye shall receive. ఆ విశ్వాసము, నమ్మకము, విశ్వసించడం. నువ్వేది అడిగితే అది ఇవ్వబడుతుంది. అడుగుడి ఇవ్వబడును. తట్టుడి తెరవబడును అన్నట్టుగా అంటే ఈ సంఘటన ద్వారా మనకి విశ్వసించాలి అనేది ఒకటి ఇక్కడ చెప్తున్నారు. అయితే దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాము? ఆ విశ్వాసం ఎట్లాగా ఉండాలి? బలవంతంగా కాకుండా అదే పనిగా ఒక అలవాటుగా చేసుకుని. అంటే తపస్సు అంటే ఏంటి? అదే పనిగా దానివల్ల ఇంకా దాంట్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అట్లా కాకుండా అవగాహన ద్వారా దీని యొక్క అమరిక కూర్పు తెలుసుకోవటం ద్వారా అది కూడా దాని దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ ఒత్తిడి లేదు. విశ్వసించాలి అన్నది లేదు. విశ్వసించడము అప్రయత్నంగా వచ్చేస్తుంది. విశ్వసించడం అనే దానితో మనము వెళుతూ ఉంటాం. దాని వెనకబడి విశ్వసించడము అనే దాని వెనకబడి మనం వెళుతూ ఉంటాం. ఇక్కడ విశ్వసించడం అనేది మన వెనకబడి వస్తూ ఉంటుంది అవగాహనలో. ఈ 2 తేడా కొంచెం గమనించి మనం ఈ అవగాహన ద్వారా ఆత్మదర్శనము సరే ఇది అయిపోయిన తర్వాత యెరూషలేం వెళ్ళాడు. ద ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ యెరూషలేం అండ్ ద అక్లమేషన్ బై ద క్రౌడ్. అంటే ఈ విషయాలన్నీ తెలిసిపోతున్నాయి అక్కడ ఉన్న సమూహానికి, ఆ పట్టణ ప్రజలకి. దాంతో ఆయనకి స్వాగతించడానికి ఆ నగర ఆ ఆ పట్టణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారన్నమాట అందరూ ఈయన్ని స్వాగతించడానికి. అక్లమేషన్ అంటే సంతోషంతో కేకలు వేస్తూ స్వాగతం చెప్తున్నారు ఆయనకి. ఎందుకని? ఇగో ఇట్లా మహిమలు చేస్తున్నాడు ఆయన. మహిమలు చేసేటప్పటికల్లా ఆయన పట్ల విశ్వాసం పెరుగుతూ ఉన్నది. కమెమరేటెడ్ బై ద చర్చ్ యాజ్ పామ్ సండే. ఇక అప్పటి నుంచి ఏం చేశారంటే ప్రతి సంవత్సరం అదే రోజున పామ్ సండే అనే ఉత్సవంగా దాన్ని అంటే ఈ ఫిగ్ ట్రీని ఈ అంజూరపు చెట్టు శపించబడ్డ దినం. ఎందుకంటే ఇది అది చనిపోతే గాని అప్పుడు గింజ మరలా వృక్షం మొక్కయి మానవుతుంది అనే దానికి. అంటే స్థితి మారుతుంది. స్థితి మారాలి. స్థితి మార్పు కోసం. భౌతిక స్థితిలో ఉన్న వాళ్ళము ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళటం.
ఆ స్థితి మార్పు అనేది ఈ పామ్ సండేగా తీసుకొచ్చారు. అట్లాగే గుడ్ ఫ్రైడే ఆయన సిలువ వేసిన రోజు. అంటే స్థూలంగా, భౌతికంగా ఆయన మరణం. అంటే భౌతికంగా అనేటప్పుడు కల్లా ఇంకా భౌతికత లేదిక. అమృతత్వ స్థితే ఉందాయనకి. ఇంకా మరణం లేని స్థితి. అమృతత్వ స్థితిలోకి వెళ్ళాడు. భౌతిక స్థితి అయితే ఇవాళుండి రేపు కనుమరుగవటము, మార్పులకి గురి అవ్వటము ఇట్లాగా ఉంది. అది అమృతత్వ స్థితి అయ్యేటప్పుడు కల్లా ఇంకా మార్పు ఏమీ లేని నిరంతరత్వము, శాశ్వతత్వము, అమృతత్వము అన్న దాంట్లోకి వెళ్తాం. దాంట్లోకి వెళ్ళాలంటే పరిమితత్వం నుంచి అపరిమితత్వానికి వెళ్ళాలి కదా! పరిమితత్వము చనిపోతే గాని అపరిమిత తత్వంలోకి వెళ్ళటానికి కుదరదు. అట్లా ఒకదాని యొక్క డయింగ్, ఒక స్థితి యొక్క మరణము ఇంకో స్థితికి దారి తీస్తుంది అన్నట్టుగా వాటిని గుర్తుపెట్టుకోవడం. ఈ ఫిగ్ ట్రీ మరలా మొలకెత్తి కాయలిచ్చేటట్టుగా అది తయారవుతుంది. ఇంకోటేంటంటే ఏమైనా చేయొచ్చు. విశ్వాసంతో ఉంటే ఎటువంటి అసాధ్యాలనైనా గాని సుసాధ్యాలు చేయొచ్చు అని రుజువుపరచడానికి ఆ సన్నివేశాన్ని ఉపయోగించాడు జీసస్ ద క్రైస్ట్. ఇప్పుడు అట్లాగా చేయకపోతే ఈ యెరూషలేము ప్రజలు ఆయనకి స్వాగతం పలికేవాళ్ళు కాదు. ఆ ఫిగ్ ట్రీని అలాగా చేయబట్టి తర్వాత మీరు విశ్వసిస్తే ఈ పర్వతాన్నైనా కదిలించి సముద్రంలోకి విసిరివేయొచ్చు అని చెప్పిన మాటలు. దీనివల్ల ఆయన్ని స్వాగతించటానికి కుదిరిందన్నమాట. అట్లా ఈ సంఘటనని అనేక రకాలుగా ఉపయోగిస్తూ వచ్చారు. ఈ సంఘటన చుట్టూ అనేక రకాల రహస్యార్థాలు మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా విశ్వాసము, అవగాహన. ఈ 2 విషయాల్లో మనము ఏ దారిన మనం వెళ్ళాలి? బలవంతంగా విశ్వసించటమా? అవగాహన ద్వారా ఆ విశ్వాసములోకి వెళ్ళిపోవటం. అవగాహన ద్వారా బలవంతంగా విశ్వాసం ద్వారా. ఈ విషయాన్ని కూడా మనం ముందుకు తీసుకొచ్చాడు ఈ సంఘటన ద్వారా. సరే, పామ్ సండే అందుకే మనకి ఇక్కడ కూడా చేస్తుంటారు. ఈ తాటి చెట్టుది తాటి చెట్టు కాకుండా ఇంకొక చెట్టు మొక్కలయి ఉన్నాయి. అవి ఆ కొమ్మలు విరిచి ఒక్కొక్కళ్ళు కొమ్మ పట్టుకొని ఊరేగింపుగా వెళ్తారు ఆ పామ్ సండే రోజు. Which immediately preceded the withering of the fig tree, indicated that a certain spiritual advance had been made, a triumph of the spirit over the flesh, of the Christ power within over the lower quaternary, that docile as, and the multitude of habits, desires, and appetites, the responsive crowd, inherent in the substance of the physical and superphysical bodies. ఈ పామ్ సండే, ఈ ఉత్సవం, ఇది దేనికి గుర్తుగా జరుపుతూ ఉన్నారంటే విచ్ ఇమ్మీడియట్లీ ప్రెసిడెంట్స్, అంటే అంతకు ముందు ఏం జరిగిందో అది ఒక్కసారిగా మన కళ్ళ ముందు కదులాడుతూ ఉంటుంది. దేనికి గుర్తుగా ఈ పామ్ సండే ఉత్సవాన్ని జరుపుతున్నారు? అంజూరపు చెట్టు ఎండిపోవడానికి సంబంధించి, అంటే కాయలేని, అంటే ఫలాల్ని ఇవ్వలేని, తను ఇతరులకి ఇవ్వలేని స్థితిలో తను ఇతరులకి ఇచ్చే స్థితికి రావడం కోసం ఇవ్వలేని స్థితి చనిపోవటం.
ఇవ్వలేని స్థితి చనిపోవడము అంటే ఇచ్చే స్థితిలోకి రావడం. దానికి గుర్తుగా indicated that a certain spiritual advance has been made. మన యోగ సాధనలో, ఈ ఆధ్యాత్మిక సాధనలో అభివృద్ధి పదంలోకి ముందుకి అడుగు వేసినట్టుగా. భౌతికత నుంచి ఆధ్యాత్మికతకేసి అడుగులు పడడం. భౌతికతను వీడి, ఈ భౌతికత అనే చీకటిని వీడి ఆధ్యాత్మికత అనే వెలుగులోనికి పరివర్తనం చెందడం. A triumph of the spirit. విజయం, గెలుపు. విజయము, గెలుపు, జయించటము, గెలవడము, సాధించటము అనేటప్పుడు కల్లా ఏంటి అంటే ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉండి ఒకళ్ళు ఇంకొకళ్ళ మీద వాళ్ళిద్దరూ పోట్లాడకపోవాలి. వాళ్ళిద్దరూ కలియబడి ఒకళ్ళ మీద ఒకళ్ళు కలియబడినప్పుడు ఒకళ్ళు విజయం సాధించడం. ఇప్పుడు ఏది దేని మీద విజయం సాధించింది? ఏ రెండు ఇక్కడ కలయబడుతున్నాయి? భౌతికత, ఆధ్యాత్మికత. ఈ రెండు విషయాల మధ్య ఘర్షణ. ఆధ్యాత్మికత కేసు వెళదామంటే భౌతికత తన యొక్క ఆకర్షణలతో కిందకి లాగుతూ ఉన్నది. ఇది కాదు, అసలైన శాశ్వతమైనటువంటిది విషయం ఉంది, ఇది అశాశ్వతమైనది, వాళ్ళు ఉండి రేపు కనుమరుగయ్యేది. కాబట్టి ఇది కాకుండా శాశ్వతత్వం కేసు వెళదామని అటు చూస్తే అటు లాగుతుంటే భౌతికత ఇటు లాగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికత ఏమో ఇటేపురండి, పూర్తిగా శాంత స్థితి, శాశ్వతమైనటువంటి అమృతత్వ స్థితి ఇక్కడ ఉన్నది. నిరంతర ఆనందం, దుఃఖాలు, కష్టాలు, కన్నీళ్లు లేని నిరంతరము ఆనందంలో ఉండడం, ఆనందముగా ఉండడం, అటువంటి స్థితి ఇక్కడ. ఇటేపికి రండి అని అది లాగుతుంటే ఇట్లా కాదు, అవన్నీ కాదు. ఇక్కడ ఎన్నెన్నో భోగ్య వస్తువులు ఉన్నాయి, ఇక్కడ మనం ఎంతో సుఖాన్ని అనుభవించవచ్చు అని భౌతికత ఇటేపికి లాగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఘర్షణ ఎవరి మధ్యన వస్తుంది? రెండు విషయాలు వచ్చేటప్పుడు కల్లా, అంటే అనేకం అవడం వల్ల వచ్చిన విషయం ఇది. ఏకముగా ఉన్నప్పుడు ఘర్షణ లేదు. ఎవరితో ఘర్షణ పడతాం? మనకు మనం ఘర్షణ పడం కదా. నాకు నేను ఘర్షణ పడనుగా. ఏదన్నా ఉంటే పక్క వాళ్ళతో ఘర్షణ పడతాను కానీ నాకు నేను ఎందుకు ఘర్షణ పడతాను? ఏకమంటే ఘర్షణ లేదు. ఘర్షణ ఎందుకు వచ్చింది మరి ఇక్కడ? జయము, గెలుపు, ట్రయంఫ్ అంటున్నాడు. జయము, గెలుపు, సాధించడం ఎందుకు వచ్చినాయి ఇవి? రెండు వచ్చేటప్పుడు కల్లా, రెండు విషయాలు ఉండేటప్పుడు కల్లా. ఏంటా రెండు విషయాలు? అనేకత్వంలోకి వచ్చేటప్పుడు కల్లా రెండు విషయాలు సహజంగా ఇక్కడ వచ్చినాయి. భౌతికత, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, మెటీరియాలిటీ. ఆధ్యాత్మికత, భౌతికత. సరే, రెండు ఉన్నాయి కదా, రెండిటితోనూ కాపురం చేద్దామంటే అట్లా కుదరదు. ఎవరో ఒకళ్ళే అటా ఇటా చూసుకోండి అన్నట్టుగా ఉంటాయి. దాంతో ఘర్షణ మొదలై భౌతికత కిందకి లాగుతూ ఉంటుంది, ఆధ్యాత్మికత పైకి లాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఈ సంఘటన ద్వారా వెదరింగ్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు ఎండిపోవడం అనే విషయం ద్వారా అది ఏంటి మనకి సంకేతం ఇస్తోంది? దేనికి సంకేతంగా అది జరిగింది అంటే
A certain spiritual advance had been made. భౌతికత ఇది కొంచెము దాని మీద విజయం సాధిస్తున్నట్టుగా ఆధ్యాత్మికతకేసి అడుగులు పడుతూ ఉన్నాయి. ఆధ్యాత్మికతకేసి అభివృద్ధి పొందటం జరుగుతుంది. A triumph of the spirit. ఈ ఆత్మ జయించింది దేని మీద? స్పిరిట్. ట్రయంఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఓవర్ ద ఫ్లెష్. భౌతికత మీద ఆధ్యాత్మికత విజయం సాధించింది. అదే మనం 3 డిగ్రీల్లో స్క్వేర్ కంపాసెస్ యొక్క అమరికని ఆ అమరిక చూడండి. ముందు ఫ్లెష్ ఓవర్టేక్ చేస్తుంది, తన చేతుల్లోకి తీసుకుంటుంది, తన పొట్టులో ఉంచుతుంది మొత్తాన్ని. క్రమక్రమంగా రెండో తరగతికి వచ్చేటప్పటికల్లా కొంచెం సడలింపబడింది. అంటే ఆధ్యాత్మికత యొక్క బలం కొంచెం పెరిగింది. దాంతో ఆ మేరకు భౌతికత యొక్క బలము తగ్గి దాని యొక్క ఒక పాయింట్ దీని మీదకి ఒక పాయింట్ మనం స్క్వేర్ మీద కంపాస్ యొక్క పాయింట్ ఒకటి పెడతాం. అంతకుముందు స్క్వేర్ పూర్తిగా కంపాసెస్ మీద ఉండగా నెమ్మదిగా దీంట్లో పెట్టేసేస్తాం. ఆ తర్వాత 3వ తరగతికి వచ్చేటప్పటికి పూర్తిగా భౌతికత మీద విజయం సాధించడం, ఆధ్యాత్మికత దానికి అనుగుణంగా అక్కడ మార్చడం జరుగుతుంది, దాన్ని అమర్చడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏం జరిగింది? స్పిరిట్ ట్రయంఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఓవర్ ద ఫ్లెష్. భౌతికత మీద ఆధ్యాత్మికత పూర్తిగా విజయం సాధించింది. ఇట్లా ఘర్షణగా కాదు మనం వెళ్లాల్సింది. అదే ఇక్కడ ఇలా చెప్పారు అంటే ఇక ఆ రోజులు పోయినాయి. ఇక మనకి ఈ పద్ధతిలో మనకి కొన్ని శతాబ్దాలుగా బోధనలు జరుగుతూ ఉన్నాయి. మనం ఈ భౌతికతని వీడాలి, దీన్ని విసర్జించాలి, దీన్ని సన్యసించాలి, రినౌన్సియేషన్, దీన్ని వదిలేయాలి, దీని మీద యుద్ధం ప్రకటించి యుద్ధంలో దాన్ని తుక్కుగా తన్నేసి దాని మీద విజయం సాధించి మనం ఆధ్యాత్మికతలోకి వెళ్ళాలి. మనం అన్నట్టుగా మనకి ఇప్పుడు దాకా బోధనలు జరిగినాయి. ఇప్పుడు కాదు, ఇంకా అట్లాగా ఆ బోధనలు అలా కాకుండా ఇక్కడ ఉన్నది ఏంటి? ఘర్షణ లేదు. ఇంకా దేంతో ఘర్షణ పడతాం? భౌతికత ఏంటి? భౌతికత ఎవరు? భౌతికతలో ఉన్నదేంటి? అప్పుడేమవుతుంది? ఉన్నది ఆధ్యాత్మికత అయిపోతుంది. ఇంకా భౌతికత లేదు, ఆధ్యాత్మికత లేదు అన్నట్టుగా, 2 విషయాలు లేవు అన్నట్టుగా ఉన్నది ఒక్క విషయం అయిపోతుంది. ఎక్కడున్నా గాని ఒక్క విషయమే ఉంది. ఇంకా ఘర్షణ ఏది? విజయం సాధించడం ఏది? ఇట్లా మనం ఇప్పుడు పద్ధతి మారింది, బోధనా పద్ధతి మారింది. ఇప్పుడు వరకు చెప్పారు, ఓకే. ఇక్కడి నుంచి చెప్పే పద్ధతి అంటే ఇది మనకి ఇప్పుడు 5వ మూల జాతి నడుస్తూ ఉన్నది. ఈ 5వ మూల జాతి యొక్క 5వ ఉపజాతి కూడా అయిపోయి 6వ ఉపజాతిలోకి ప్రవేశింపబోతున్నాం. ఇట్లాగా 6వ ఉపజాతి 7వ ఉపజాతి అయ్యేటప్పుడు కల్లా 6వ మూల జాతి వస్తుంది. అప్పటికి ఈ బోధనా పద్ధతి ఇలా అయిపోతుంది అనమాట. 6వ మూల జాతి ప్రజలు వచ్చేటప్పుడు కల్లా బోధనా పద్ధతి ఈ విధంగా సమస్తము దైవము. ఘర్షణ లేదు, భౌతికత ఆధ్యాత్మికత ఆ సరిహద్దు రేఖ లేదు. సరిహద్దు రేఖ ఉంటేనే కదా ఆ సరిహద్దును దాటి ఆక్రమించాలని వాడు చూడటం,
ఆ సరిహద్దు రేఖ దాటి ఆక్రమించాలని వీడు చూడటం, చైనా భారతదేశము ఆ హిమాలయ పర్వతాల్లో ఓ సరిహద్దు రేఖ గీసి వాడేమో ముందుకు జరుపుతూ ఉంటాడు. ఒక వందల కిలోమీటర్లు ముందుకు జరిపి ఇదంతా నా ప్రాంతం అంటాడు. కాదు కాదని మళ్ళీ మనం వెళ్ళి గోల చేసి ఆ సరిహద్దు రేఖను కొంచెం వెనక్కి మార్చడం ఇట్లాగా జరుగుతూ ఉంటుంది. ఇద్దరుంటే. ఇద్దరు లేదు ఇక్కడ ఇంకా. సరిహద్దు లేదు. ఇంకా ఘర్షణ ఏముంది? ఇది. కాబట్టి మనం ఇట్లా ఇది చదువుకుంటున్నప్పటికీ ఈ పద్ధతిలో ఫ్రీ మేసనరీ కూడా అలాగే చూస్తున్నాం. విజయం సాధించటం. 3వ తరగతికి వచ్చేటప్పటికల్లా భౌతికత మీద పూర్తి విజయం సాధించింది ఆధ్యాత్మికత అనే ఈ జెండా తీసేసి ఆ జెండాని పైకెత్తాం. భౌతికత జెండా ఎగురుతూ ఉంటే ఆ కోట మీద ఆ కోటను స్వాధీనం చేసుకున్నాం. భౌతికత అనే కోటని స్వాధీనం చేసుకుని ఆధ్యాత్మికత అనే జెండాని పైకి లేపాం. కాదు కాదు ఇక ఉన్నది అంటే ఆ జెండాని తీసేది లేదు. ఆ కోటని స్వాధీనం చేసుకోవటం అన్నది లేదు. యుద్ధం చేయటం అన్నది లేదు. కోటను స్వాధీనం చేసుకోవటం అన్నది లేదు. ఏముంది? మొత్తం ఒక్కటే. అంటే ఇంక భౌతికత ఎక్కడుంది? మరణం ఎక్కడుంది? ఉన్నది అమృతత్వ స్థితి. ఇట్లాగా మనం ఈ పద్ధతిలో కూడా మనం ఆలోచించుకుంటూ ఇది చెప్పుకుందాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో బోధనా పద్ధతి ఇట్లాగా మారుతుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఈ పవిత్ర గ్రంథాలన్నిటినీ ఆ విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. A triumph of the spirit over the flesh. సో దీనికి సంబంధించి మరికొన్ని విశేషాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. ఈ బోధనా పద్ధతికి ప్రాతిపదికగా ఈ సీక్రెట్ డాక్టర్ అందుకే సమస్త సృష్టి రహస్యాలు బాహాటంగా మన ముందు ఉంచబడ్డాయి. అవగాహన ద్వారా ఆత్మదర్శనము అన్నదాన్ని